ప్రస్తుతం మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అంటే నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యను ఆధారంగా చేసుకొని మాత్రం కొంత ఫేక్ గాళ్ళు మాత్రం మోసం చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఆన్లైన్లలో ఇవి ఇస్తాం అవి ఇస్తామని ఏదో ఒక రకంగా మోసం చేస్తూనే పోతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే పేపర్లో వచ్చింది. అదేంటో చూద్దాం. పెరుగుతున్న షాపింగ్ మోసాలు, ఫేక్ జాబ్ స్కామ్ కాల్స్, మెసేజ్లు వచ్చాయన్న 54% మంది పట్టణవాసులు. మగవారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్న మోసగాళ్ళు వెల్లడించినటువంటి యుగవ్ సర్వే. మరి ఈ యుగవ్ సర్వే వాళ్ళు మాత్రము ఎవరికి ఎట్లాంటి మెసేజ్లు ఏమొస్తున్నాయని చెప్పేసి సర్వే అయితే చేసినంట. 1022 మందిని తీసుకొని వాళ్ళ మీద సర్వే అనేది చేసినట్టు ఎవరెవరు ఎంతమంది బాధితులు ఏ రకంగా మోసపోయినారు అని చెప్పేసి. మరి ఇందులో ఏ టైప్ మోసాలు ఎక్కువైతున్నాయంటే కాల్స్ చేయడము, మెసేజెస్, ఈమెయిల్స్. మీకు కాల్స్ చేసి ఈ జాబ్స్ అనేది వచ్చినవి, ఇంత పేమెంట్ ఇస్తే మీ జాబ్ కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పేసి ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఏదైనా ఫేక్ పంపించడం, ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటి రావడము, ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అవన్నీ కూడా ఫేక్ అనేది జరుగుతుంది. వాటిలో ఆ రకమైనటువంటి మోసం అనేది కూడా జరుగుతుంటది అని చెప్పేసి చెప్తున్నారు ఈ సర్వే వాళ్ళు. అయితే ఎవరెవరు ఎంతమంది ఎలాంటి వాటిలలో బాధితులు అని చెప్పేసి మాత్రం వీళ్ళు చెప్తున్నారు. ఈ యుగవ్ సర్వే వాళ్ళ 30% మంది అయితే ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నారంట వాళ్ళ వాటితోటి. అయితే ఆన్లైన్లో వీళ్ళందరూ ఎందుకు ఫేక్ వస్తువులు అమ్మడము, ఫేక్ జాబ్ స్కామ్స్ ఇవన్నీ మాత్రం ఎక్కువ టాప్లో ఉన్నాయని చెప్పేసి మాత్రం వీళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో ఇంకా సుమారు 25% మంది మాత్రము ఈ స్కామ్ల బారిన మేము పడ్డాం అని చెప్పేసి మాత్రం వాళ్ళైతే చెప్తున్నారంట. అయితే ఇంకా ఇందులో వీళ్ళు మొత్తం ఎంతమంది 180 సిటీలకు చెందిన వారిని అందరినీ సర్వే అనేది చేసిందంట. అందులో చేసిన వాటిలలో వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ ఏం చెప్తున్నారు, ఇంకా ఆన్లైన్ స్కామ్స్ తోటి డబ్బులు నష్టపోయిన అనేటోళ్ళు మాత్రం 20% మంది ఉన్నారంట. అయితే ఇంకా వీళ్ళ తెలిసిన వాళ్ళు ఈ 1022 మెంబర్స్ వాటిలలో ఇంకా తెలిసిన వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా బారిన పడ్డారు, ఇట్లాంటి స్కామ్స్లలో ఇరుక్కున్నారు అని చెప్పేసి మాత్రం ఒక 47% మంది మాత్రం చెప్పినంట వాళ్ళు. అయితే ఈ మెయిల్స్ అనేటివి మహిళలకి కూడా వస్తున్నాయి, బట్ మహిళల కంటే మగవారికే ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పేసి మాత్రం ఈ సర్వే వాళ్ళు ఏవైతే చెప్తున్నారు. అయితే ఫైనాన్షియల్ స్కామ్స్ వల్ల నష్టపోయినటువంటి వార్లలో ఎక్కువ మంది టైర్ 2 సిటీలలో పట్టణ వాసులని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నారు. పట్టణ వాసులని వాళ్ళు టార్గెట్గా చేసుకొని ఈ మోసం అనేది ఇట్లాంటివి చేస్తున్నారు అని చెప్తున్నారు. కాకపోతే ఇన్ని సర్వేలలో ఇంతమంది నష్టపోయినారని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా రిపోర్ట్ అనేది చేస్తలేరని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇందులో ఈ స్కామ్స్ మీద సైబర్ క్రైమ్ సెల్స్కి వీళ్ళందరికీ డైరెక్ట్గా చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు. కానీ ఎంతమంది బాధితులు ఉన్నా కూడా రిపోర్ట్ చేయడానికి మాత్రం ఎవరు ముందుకు వస్తలేరు అని చెప్పేసి మాత్రం ఈ సర్వేలో అయితే వెల్లడైంది. ఇందులో ఇంకా 59% మంది మాత్రం ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందంట. అయితే ఫిర్యాదులు చేసిన వారిలో కూడా 48% మంది మాత్రం వాళ్ళు డబ్బులను రికవరీ చేసుకున్నారు, కానీ 46% మంది మాత్రం నష్టపోయిన అమౌంట్ అయితే రాలేదు మాకు అని చెప్పేసి అని పెడుతున్నారు. అయితే ఈ స్కామర్ల బారిన పడకుండడానికి మాత్రము వాళ్ళు ఎవరైతే ఉంటారో రెస్పాండెంట్లు మాత్రం జాగ్రత్త అయితే వహిస్తున్నారు. ఇంకా ముందు ఒకసారి వాళ్ళకి ఆల్రెడీ అయిపోయింది కాబట్టి, వాళ్ళకి ఆల్రెడీ ఇరుక్కున్నారు కాబట్టి ఇంకా మళ్ళీ ముందున అట్లాంటి జాగ్రత్తలు మాత్రం ముందున మనం ఇరుక్కోకుండా ఉండడానికి, అట్లాంటి వాళ్ళ బారిన పడకుండా ఉండడానికి మాత్రం వీళ్ళు జాగ్రత్తలు అయితే వహిస్తున్నారని చెప్తున్నారు. అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మాత్రము ఎవరితోనూ పంచుకోవద్దు అని చెప్పేసి మాత్రం అందులో ఒక 65% మంది మాత్రం చెప్తున్నారంట. ఎవరైనా మన వాళ్ళే కదా అని చెప్పేసి కూడా మనం ఏదో చెప్పేస్తూ ఉంటాం కదా, అలాంటివి కూడా జరగొద్దు అని చెప్పేసి మాత్రం 65% మంది చెప్తున్నారు. అయితే ఇందులో ఒక 59% మంది మాత్రము అనుమానితమైనటువంటి కాల్స్, మెసేజ్లు, ఈమెయిల్స్ ఎట్లాంటివి వచ్చినా కూడా అవన్నీ ఏం రిసీవ్ చేసుకోవద్దు, బ్లాక్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మరి ఇంకా వేరే అధికారిక వెబ్సైట్లు కాకుండా అనధికారిక వెబ్సైట్ల వాటి నుంచి వచ్చేటటువంటి సాఫ్ట్వేర్ ఏదైనా మనం ఈజీగా తక్కువలో వస్తుంది కదా అని చెప్పేసి కూడా మనం అనధికారిక వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసేసుకుంటాం సాఫ్ట్వేర్, వాటితో కూడా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తాము, అట్లాంటివి చేయకండి అని చెప్పేసి మాత్రం అందులో ఒక 57% మంది అయితే అంటున్నారు. అయితే పర్సనల్గా కలవని తెలియని వారికి కూడా మనీ ట్రాన్సాక్షన్స్ కూడా చెయ్యకండి, అట్లాంటి వాటితోటి కూడా మన ప్రాబ్లం అయితే ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి మాత్రం 47% మంది అయితే అంటున్నారు. అయితే దేశంలో ఇప్పుడు ఇంటర్నెట్ వాడకం అనేది పెరుగుతుంది కాబట్టి ఎక్కువ ఆన్లైన్ స్కామ్స్ అనేటివి బాగా యూజ్ అవుతాయి. ఈ స్కామర్లు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నారు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అయితే వీళ్ళ సర్వే దాంట్లో తెలిసినవి ఏంటంటే అర్బన్ ఇండియన్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఆన్లైన్ మోసాలు ఎంతమంది మోసం ఏంటి, వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉన్నారు అని చెప్పేసి మాత్రం ఎవరెవరు ఎదుర్కొంటున్నారు అనేది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు.
ఆన్లైన్ షాపింగ్ ద్వారా మోసపోయిన బాధితులు వాళ్ళ శాతం అనేది 27% మాత్రం వాళ్ళ ఆన్లైన్ షాపింగ్ దాంట్లో మోసపోయిన అంటే ఫేక్ వస్తువులు రావడము, లేకపోతే డబ్బులు రిటర్న్ ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అయితే జాబ్స్ వాటి గురించి అప్లై చేసుకొని ఇంత మనీ అని పే చేసి జాబ్ రాకపోవడం అట్లాంటివి జరిగిన బాధితులు మాత్రం 26% ఉన్నారంట. అయితే బ్యాంకు లేదా కార్డ్ ఫిషింగ్ వాటికి కూడా బాధితులు 21% అనేది ఉన్నారు. కొందరు ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోయిన వాళ్ళు 19% ఉన్నారు. అయితే డబ్బులు గెలుచుకున్నారని చెప్పేసి ఫేక్ మెసేజ్లు వస్తాయి కదా, మీరు డబ్బులు ఇంత గెలుచుకున్నారని చెప్పేసి ఇంత అమౌంట్ పే చేయమని చెప్పేసి వాటికి కూడా 18% మంది అయితే ఉన్నారు. అయితే సోషల్ మీడియా ఫిషింగ్ కి 17% మంది ఉన్నారు. అయితే లోన్ యాప్ వాటి గురించి ఉంటాయి కదా, వాళ్ళలో బాధితులు 17% మంది బాధితులు అయితే ఉన్నారు. ఈ చారిటీ మాది, మేము వీళ్ళకి సేవలు అనేది చేస్తున్నాం అని చెప్పేసి ఫేక్ వస్తుంటాయి కదా చారిటీ ఇవన్నీ, వాటికి 12% మంది బాధితులు ఉన్నారంటున్నారు. గవర్నమెంట్ ఫిషింగ్ బాధితులు మాత్రం 12% మంది ఉన్నారు. ఇది డేటింగ్ రొమాన్స్ అని చెప్పేసి అట్లాంటి మెసేజ్లు అవి కూడా వాళ్ళ కూడా 11% మంది అయితే ఉన్నారు. మరి మొత్తానికైతే వీళ్ళందరూ ఇట్లా మోసం చేసుకుంటూ అవి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మెయిన్గా పట్టణ వాసులనే టార్గెట్ చేస్తున్నారు, అందులో మగవాళ్ళనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఈ స్కామ్ మెసేజ్లు వీళ్ళ స్కామర్ల వాళ్ళ బారిన పడకుండా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మాత్రం దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది.